తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. భాను, అది కాదు భాను, నేను చెప్పేది భాను. ఊర్మిళ గారు, ఊర్మిళ గారు, దేవమ్మా. భాను ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను దేవమ్మా, నువ్వెలా ఉన్నావు? జైలు నుంచి ఎప్పుడొచ్చావు? ఈ మధ్యనే వచ్చానమ్మా, నిన్ను చూడాలనే వచ్చాను. దేవమ్మ ఈ టైంలో వచ్చిందేంటి? కార్తీక్కి నీలిమకి పెళ్లి జరిగిన విషయం ఏమైనా పొరపాటున భాను ముందు మాట్లాడుతుందా ఏంటి? అంటే సత్ప్రవర్తన మీద నిన్ను వదిలేశారా? లేదమ్మా, పెరువుల మీద బయటున్నాను. నీ కొడుకు అజయ్ ఎలా ఉన్నాడు? ఉన్నాడంటే ఉన్నాడు. ఏంటి దేవమ్మ ఎలా వచ్చా? అదేనండి, భానుమతి ఇంటికొచ్చింది కదా, తనను ఒకసారి పలకరించి ఇక్కడ విషయాలన్నీ అడిగి వెళ్దామని వచ్చాను. అదేంటి దేవమ్మా, అసలు ఇక్కడ ఏం జరిగిందని? భాను ఇంటి నుంచి వెళ్ళినప్పుడు ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉంది. కొత్తగా తెలుసుకోవడానికి ఏముందని? అంతే కదా, ఇక్కడ కొత్తగా ఏమైనా జరిగితే భానుకు చెప్పాలనుకోవాలి, కానీ ఏమీ జరగలేదు కదా. అసలు దేవమ్మ ఏది మాట్లాడలేదు కదా, మీరేంటి ఏదో దాస్తున్నట్టు మాట్లాడుతున్నారు? అలాంటిదేం లేదు. ఈ మధ్య నీకు లాయర్లా తెలివితేటలు ఎక్కువైపోయి ఎవరు ఏం మాట్లాడినా పెడర్థాలు వెతుకుతున్నావు. ఇందులో దాచడానికి ఏముందే? దేవమ్మ జైలు నుంచి వచ్చింది, నువ్వు గతాన్ని మర్చిపోయి తిరిగి వచ్చావు. ఇద్దరు చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చారు, ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఇక్కడ ఏదో జరిగిపోయిందని మీ ఇద్దరు అనుకుంటారు కాబట్టి ఏమీ జరగలేదని చెప్తున్నాం. చాందని, వెంటనే వెళ్ళి మీ అన్నయ్యని కిందకి తీసుకురా. అన్నయ్య, అన్నయ్య నువ్వు వెంటనే కిందకి రావాలి. ఏమైంది చాందని? దైవం ఇంటికొచ్చింది. నీకు నీలిమకి పెళ్లి జరిగిన విషయం దేవమ్మకు తెలుసు కదా. ఇప్పుడు పొరపాటున వదిన దగ్గర మాట జారిందనుకో, పరిస్థితి మళ్ళీ మారిపోతుంది. త్వరగా రా అన్నయ్య, పద. దేవమ్మా, ఏంటి దేవమ్మా, ఎందుకు అలా ఆశ్చర్యంగా చూస్తున్నావు? ఇక్కడ అందరూ నీకు తెలిసిన వాళ్ళమే కదా. నేను, మా ఆయన, మా పాప. ఇదిగో దేవమ్మ, మా పాప. నీ కూతురు కూడా నీలాగే లక్షణంగా లక్ష్మీదేవిలా ఉందమ్మా. దేవమ్మ, నువ్వు పాపతో ఆడుకుంటూ ఉండు, నేను నీకు కాఫీ తీసుకొస్తాను. భాను మాటల్ని బట్టి నాకు అర్థమైంది. పెళ్లి గురించి మీరు చెప్పలేదా? లేదు దేవమ్మ, తన పరిస్థితి ఏంటో మాకు తెలుసు. ఎక్కడ నువ్వు నోరు జారుతావో అని ఇదిగో మేమంతా కూడా భయంగానే ఉన్నాం. అందుకే మేమేమీ చెప్పకుండా మౌనంగా ఉన్నాం. నువ్వు కూడా ఏమీ చెప్పకు. పెళ్ళా? ఎవరు పెళ్ళి? ఇంకెవరు పెళ్ళి? నా పెళ్ళి.
ఎప్పుడో అయింది కదా. మీ పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అయిందని అడిగింది. అబ్బో లెక్క పెట్టుకోలేదు, నాకు ఊహ తెలియని వయసులో అయిందని చెప్తున్నాను. బామ్మ, ఇక్కడ కూడా నీ చమత్కారాలు అవసరం లేదు. పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. ఎవరి పెళ్లి ఎక్కడ జరిగిందని అడుగుతున్నాను. అజయ్ పెళ్లి భాను. అజయ్కి పెళ్లి చేయాలి అని అనుకుంది, కానీ పాపం తన పరిస్థితి ఇలా అయింది కదా, అందుకని చెప్పేసి ఆ పెళ్లి ఆగిపోయింది. ఎందుకు ఏంటి అని మేమే తను అడుగుతున్నాం. అజయ్కి ఏమైంది? నా కొడుక్కి ఎవరి శాపమో తగిలిందమ్మా. నీ మాటలు విని వాడు మంచిగా మారాడు. జైలు నుంచి సత్ప్రవర్తన మీద బయటకొచ్చాడు. కాని తర్వాత అలా ఇప్పుడు నా కొడుకు మంచాన ఉన్నాడు. ఎప్పుడు కోలుకుంటాడా అని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఎన్నో చెడ్డ పనులు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ మంచిగా మారిన అజయ్ పరిస్థితి ఇలా తయారైంది. నువ్వేం బాధపడద్దు. తప్పకుండా అజయ్ కోలుకుంటాడు. ఆ దేవుడు కరుణిస్తాడు. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. బాను, ఇప్పుడు నాకేం వద్దమ్మా. నిన్ను పలకరించి వెళ్దామని వచ్చాను. ఇంకొకసారి మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. వస్తాను. అదేంటి దేవమ్మ నీలిమాని అదోలా చూసింది? చూసిందాన్ని అడగాలి గాని ఎందుకంటే మేమేం చెప్తాం? ఇది కూడా ఒక తప్పేనా? అది ఇంట్లో ఉంది, చూసిందంతే. నువ్వు లోపలికెళ్ళు. పర్వాలేదు, వీళ్లే కాదు, వీళ్ళింటికొచ్చిన వాళ్ళు కూడా ఈ నాటకంలో భాగస్వాములు అవుతున్నారు. ఏమీ తెలియని వాళ్ళలాగా మనమే చూస్తున్నాం. అందరూ ఒకటే కదా, అందుకే వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. నీలిమని మాత్రం బాధ పెడుతున్నారు. మీరు కూడా ప్రతిదాన్ని భూతద్దంలో చూడటం మానేయండి. ఏంటి సార్, పొద్దున్నే అందరితో మీటింగ్ పెట్టారు? రేపు మీ అందరికీ ఫొటోస్ తీయాలి. అందుకే రేపు ఆఫీస్కి వచ్చేటప్పుడు అందరూ నీట్గా రెడీ అయ్యారండి. ఇప్పుడు ఈ ఫొటోస్ ఎందుకు సార్? అదేనమ్మా, హెడ్ ఆఫీస్ నుంచి లెటర్ వచ్చింది. అందరికీ కొత్త ఐడి కార్డులు ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరివి డీటెయిల్స్తో పాటు ఫొటోస్ కూడా పంపించమన్నారు. ఇవన్నీ హెడ్ ఆఫీస్కి వెళ్తాయి. మన చైర్మన్ పార్థు గారు చెక్ చేస్తారు. ఈ డేటా అంతా అక్కడే ఉంటుంది. అక్కడ నుంచి కార్డ్స్ రెడీ అయ్యి మన దగ్గరికి వస్తాయి. అందుకే మీ అందరి ఫొటోసు ప్లస్ బయోడేటాసు నేను పంపించాలి. రేపు ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ లీవ్ పెట్టద్దు. అలాగే సార్. అలాగే సార్. అందరం పెళ్లి చూపులకు వెళ్తున్నట్టు చక్కగా రెడీ అయ్యి వస్తాం సార్. మిమ్మల్ని పెళ్లి చూపులకు తీసుకెళ్లట్లేదు. ఇక్కడ ఎవరెవరున్నారనే డేటా అంతా మన పార్థు సారు చూస్తారు. సో రేపు ఎవరు మిస్ అవ్వకుండా అందరూ అటెండ్ అవ్వండి. ఓకేనా? ఓకే సార్. అలాగే సార్.